హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు లడ్డు రెసిపీని ఈజీగా ఎలా చేసుకోవచ్చో చూద్దాం. ముందుగా దానికి కావలసినవి ఇలాగా 2 కప్పుల వరకు షుగర్ తీసుకోవాలి. దాంట్లో అరకప్పు వరకు వాటర్ పోసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత 2 కప్పుల వరకు శనగపిండి తీసుకోవాలి. షుగర్ ఏ కప్పుతో తీసుకుంటే శనగపిండి కూడా అదే కప్పుతో తీసుకోవాలండి. క్వాంటిటీ సమానంగా ఉండాలి. ఇందులో కొంచెం బేకింగ్ సోడా వేసుకొని కొంచెం జారుగా ఇలాగా కలుపుకోవాలి. ఉండలేమీ లేకుండా చూసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టి ఆయిల్ వేసుకున్నాక కొంచెం ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలాగ బూందీ గెరిటెతో కొంచెం కొంచెం తీసుకొని మిక్చర్లాగా ఇలాగ బూందీ పట్టుకోవాలి. ఇలాగ బూందీ పట్టుకున్నాక బూందీని ఎక్కువ ఉడికించుకోవాల్సిన అవసరం లేదండి. తీసి ఎమ్మటే వేసిన వెంటనే తీసేసుకోవాలి. కొంచెం గట్టిగా క్రిస్పీగా కాకుండా కొంచెం మెత్తగా ఉండాలి లడ్డు రెసిపీకి. తర్వాత షుగర్ కరిగిపోయినది కదా, తర్వాత స్టవ్ ఆన్ చేసి పొయ్యి మీద పెట్టుకొని ఇలాగా తీగపాకం వస్తే సరిపోద్దండి. ఎమ్మటే స్టవ్ ఆఫ్ చేసి ముందుగా బూందీ రెడీ చేసి పెట్టుకున్న మిక్చర్లో దీంట్లో షుగర్ సిరప్ని వేసి కలుపుకోవాలి. ఇలాగా షుగర్ సిరప్లో మొత్తం కలిసిపోయేంత వరకు కలిపేసుకోవాలి. ఈ పాకంలో కలిసిపోయేంత వరకు బాగా గెంటితో కలిపేసుకొని లడ్డు రెసిపీని చేత్తో కాకుండా ఏదైనా కవర్తో కొంచెం కొంచెం వేసుకుంటూ కవర్తో లడ్డూలాగా చేసుకోవాలి. ఇలాగా చూసారు కదా, లడ్డు రెసిపీ చాలా ఈజీగా చేసుకోవచ్చు. చేసుకోవటం కూడా చాలా తేలిగ్గా చేసుకోవచ్చు. తీగపాకం అయితే కొంచెం ఆరిపోయిన తర్వాత అయినా లడ్డు రెసిపీ చేసుకోవచ్చండి. ఏమీ కాదు, పాడైపోకుండా లడ్డూలు చాలా ఈజీగా చేసుకోవచ్చు. చేసుకోవటం చాలా తేలిక. చూసారు కదా లడ్డు రెసిపీ.